చంద్రబాబు పీడ త్వరలోనే విరుగుడవుతుందని చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప ఎద్దేవా చేశారు. అన్నమయ్య జిల్లా పొంగనూరు పట్టణంలో చంద్రబాబు వెన్నుపోటు 2 ఏళ్లంటూ వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసుకుంటూ అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎంపీ రెడ్డప్ప నియోజకవర్గ పరిశీలకులు చింతా చలపతి మాట్లాడుతూ చంద్రబాబు పాలనకు చమరగీతం పాడేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా కృషి చేయాలని కోరారు. త్వరలోనే సీఎం చంద్రబాబు పీడ విరుగుడవుతుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు తప్పుడు హామీలతో ముఖ్యమంత్రి అయిన నేటికి 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదని ఆయన మండిపడ్డారు. రైతులు అప్పులు తెచ్చి పంటలు పండిస్తే గిట్టుబాటు ధర లేక పెరుగులో పురుగుల మందు కలుపుకొని తాగి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులను మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడికి దక్కుతుందన్నారు. నాయకులందరూ కూడా ఒక్క తాటిపై నిలబడి ఐకమత్యంతో జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచడానికి ఈ పుంగనూరులో ఈ రోజు వైఎస్ఆర్ విగ్రహం నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు ఇచ్చేసి వారికి నివాళులు అర్పించి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు మనకందరికీ ఉండాలనేసి ఈ వెన్నుపోటు దినాన్ని మనం అందరూ కూడా తీవ్రంగా పరిశీలిస్తూ మనము ఈ పోలీసు వాళ్ళు పెట్టే కేసులకు కానీ, తెలుగుదేశం వాళ్ళు మన పైన వేసే నిరాధారమైన ఆరోపణలు కానీ వాటికి ఎదురుగా సరైన సమాధానం చెప్తూ ఈ రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేయడానికి ప్రతి కార్యకర్త కంకణం కట్టుకునేసి జగనన్న సైనికుల్లాగా మనమంతా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేసుకుంటే మన కష్టాలన్నీ తీరుతాయి. చంద్రబాబు నాయుడు పీడ విరగడవుతుంది. ఈ తెలుగుదేశం పాలన ఖచ్చితంగా నాశనం అయిపోతుంది. ఈ చంద్రబాబు నాయుడు చేస్తున్న కుట్రలు కుతంత్రాలకు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వృద్ధులు కూడా ఇబ్బంది పడుతున్నారు. స్టోర్లో బియ్యాలు ఇవ్వక, నిరుద్యోగ వృత్తి లేక, మహిళలకు కావాల్సిన డబ్బులు లేక, ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాల్సిన ఫండ్స్ రాకుండా, రైతులకు రావాల్సిన సబ్సిడీ కూడా ఏది రాకుండా చాలా కష్టపడుతున్నారు. కాబట్టి మనమందరిని వీటిని ఎదుర్కొనేదానికి అడుగడుగున మనము ఈ బిఎల్ఎస్ నియమించుకున్నాము. వచ్చే ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్ వెంటనే వస్తాయి. కాబట్టి తెలుగుదేశం వాళ్ళకి ఎవ్వరు కూడా భయపడకుండా మనమందరూ కూడా ఒక వీరుడిలాగా, ఒక సైనికుల్లాగా, జగనన్న సైనికుల్లాగా మనం కష్టపడి పనిచేసి పార్టీని బలోపేతం చేయడానికి మనలో ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా అందరూ ఐకమత్యంతో రామచంద్ర గారి ఆశీస్సులతో మిథున్ రెడ్డి గారిని బలపరచడానికి మనమందరూ కూడా రాబోయే ఎన్నికల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలను ఏ ఎన్నికలు వచ్చినా మనము జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు అన్ని ఎన్నికల్లో గెలవాలనేసి మనము మీకందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు నియోజకవర్గం నుంచి నలుమూల నుండి విచ్చేసిన నాయకులకందరికీ పాదావందనం చేస్తూ పార్టీని మరొకసారి బలోపేతం చేయడానికి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయడానికి మనం అందరూ సిద్ధంగా ఉండాలని మీకు అందరికీ 10 కోట్ల అభిమాన రాజకీయ నాయకుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి కుమారుడు జననేత జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు పెద్దలు, మా ఆరాధ్య దైవం, మా పూజ్యులు, పుంగనూరు శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా రాజంపేట పార్లమెంట్ సభ్యుడు, యువ నాయకుడు మిథున్ రెడ్డి గారు, రామచంద్ర గారి ఆదేశాల మేరకు ఈ రోజు పుంగనూరు నియోజకవర్గంలో మున్సిపాలిటీ అనేది చోడపల్లి గాని, సోమలు గాని, అదేవిధంగా చదువు గాని, పుల్చెర్లు గాని, రొమ్ముచెర్లు గాని, ఈ విధంగా 6 మండలాల మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున వెన్నుపోటుకు 2 సంవత్సరాల కార్యక్రమాన్ని ఈ రోజు ఈ నియోజకవర్గంలో రామచంద్ర రెడ్డి, మిథున్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు ప్రతి ఒక్కరూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి అభిమానులు ప్రతి ఒక్కరూ ఎంపీపీలు గాని, జెడ్పీటీసీలు గాని, కౌన్సిలర్లు గాని, చైర్మన్లు గాని, మాజీలు అందరూ, పార్టీ అనుబంధ సంస్థలు గాని, మహిళలు గాని పెద్ద ఎత్తున ఈ రోజు ప్రజలకి ఈ యొక్క మోసపూర్వక ప్రభుత్వం 2 సంవత్సరాల ముందు అనేక బహిరంగ సభలు గాని, మీటింగులు గాని నాయన కొడుకు ఈ ప్రజలకు ఏం చెప్పారు, ఏమి మేనిఫెస్టో పెట్టారు, ఏదైతే వాళ్ళు ఇంటింటికి పోయి క్యాలెండర్ ఇచ్చారో, ఏదైతే ఆ రోజు మేనిఫెస్టోలు పెట్టారో ప్రజలకు అవి చేయకుండా వెన్నుపోటు పడిచారు. కాబట్టి ప్రజలను అప్రమత్తం చేసి ఈ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాన్ని తెలియపరచడానికి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. ఈరోజు చూడండి, అన్నం పెట్టే రైతు ఈ రోజు మరి మా దేవాలయం గుడి మెట్టుల మీద మరి భిక్ష మెచ్చుకొని బతుకుతున్నాడు. అన్నం పెట్టే రైతు పొలానికి తెచ్చే అప్పుని తీర్చుకోలేక ఆ పొలానికి తెచ్చిన ఆ ముందులోనే పెరిగినంలో ముందు కలుపుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక పక్క రైతులైతేనేమి, మహిళలైతేనేమి, విద్యార్థులైతేనేమి, నిరుద్యోగులైతేనేమి, కార్మికులైతేనేమి
ప్రతి ఒక్కరికి మోసం చేసింది ఎవరన్నా ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఎవరన్నా ఉన్నారంటే ఒక్క కూటమి ప్రభుత్వం. ఈ ముగ్గురు నాయకులైన కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం. ఒకప్పుడు చూడండి 2019 నుంచి 24 వరకు పాదదేశ జగన్మోహన్ రెడ్డి 2 పేజీల మేనిఫెస్టో పెట్టి మహాత్మా గాంధీ కలలుగల గ్రామ స్వరాజ్యాన్ని తెచ్చి 2,000 జనాభా తన సచివాలయం తెచ్చి 50 ఇళ్లకు వాలంటీర్ పెట్టి ప్రభుత్వ పథకాలన్నీ కూడా కార్డు గాని, పెన్షన్ గాని, ఇల్లు గాని, అమ్మఒడి గాని, చేతు గాని, చేదోడు, వాహన మిత్ర, విద్యా దీవెన, జేవీడీ, వసతి దీవెన, కార్పొరేషన్, నాణ్యతం, నేతన్నేతం, సున్నా వడ్డీ ఇవన్నీ కూడా ఇంటికి చేసిన ఘనత ఈ భారతదేశంలో ఎవరికైనా దక్కుతుందంటే ఏకైక నాయకుడు, ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని చెప్తున్నాం. అలాంటి పరిపాలనలో ప్రజల దగ్గరికి ఎన్నికల ముందు పోయి మేము అవి చేస్తాం ఇవి చేస్తాం అని చెప్పి మోసపూరితమైన వాగ్దానాలు ఇచ్చి ఈ రోజు 2 సంవత్సరాలైనా కూడా ఏ ఒక్క పథకం కూడా పట్టించుకోలేదు. రైతుకు రుణమాఫీ కావచ్చు, అమ్మఒడి కావచ్చు, మరి తల్లికి వందనం కావచ్చు. నిరుద్యోగులు ఈ రోజులో కొన్ని లక్షల మంది చదివి నిరుద్యోగులు ఉన్నారు. ప్రతి విద్యార్థికి ఏమన్నారు, మరి 3,000 వృత్తి ఇస్తామన్నారు. విద్యార్థులు ఆశించారు. నిరుద్యోగులకంతా కొన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. నిరుద్యోగులంతా కూడా ఆశించారు. చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు, చంద్రబాబు నాయుడు వస్తే మా బతుకులు మారుతాయి అనుకున్నారు. ఈ రోజు దేశీ చూడండి ఎంత మోసపూర్వక 270 మందికి అసలుగా పరీక్షల్లో చెట్టు రాకపోయినా, మరి డిగ్రీ సర్టిఫికేట్ లేకపోయినా, పరీక్షలు రాకపోయినా మరి ఉద్యోగాలు ఇచ్చారంటే 40 ఏళ్ళ ఇండస్ట్రీ. ఈ భారతదేశంలో మోడీ కూడా రాజకీయంలో నాకంటే అనుభవం తక్కువ అని చెప్పుకునే పెద్ద మనిషి ఇదే విధంగా నిరుద్యోగాలను ఈ విధంగా మోసం చేస్తారా? కాబట్టి ఇవన్నీ కూడా ఎండగడుతూ రాబోయే రోజుల్లో భారతదేశ సరిహద్దులో సైనికులు ఏ విధంగా దేశ రక్షణ కోసం ప్రాణాలు సైతం తెగించే విధంగా ఉంటారు. ఈ రాష్ట్రానికి రాజ్యం రావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సైనికులు వలె రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో రావడం తథ్యం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ యొక్క నియోజకవర్గం మా యొక్క నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఈ యొక్క రాష్ట్రంలోనే పులివెందుల తర్వాత 1,00,000 ఓట్ల మెజార్టీతో మా శాసనసభ్యుని మరి రామచంద్రరెడ్డి గెలిపించుకుంటూ ఈ పార్లమెంట్ లో కొన్ని లక్షల ఓట్లతో మిథున్ రెడ్డి గారు పంపించుకుంటూ మన రాజ్యం తెచ్చేంత వరకు 6 నిమిషాలు పోరాటం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.